ఎవ్రీవన్ వెల్కమ్ టు మిస్టర్ కాంపిటేటివ్ ఫర్ ఈజీ లెర్నింగ్. సో ఎలా ఉందండి సెకండ్ పేపర్ ఎలా ఉంది? మీ వ్యూస్ ఏంటి చెప్పండి. సో ఐ థింక్ ద పేపర్ ఈస్ ట్రికీ, మోర్ అలైన్డ్ టువర్డ్స్ యాక్ట్స్ అండి. యాక్ట్స్ లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా క్వశ్చన్స్ అడగడం జరిగింది. యాక్ట్ నుండి చాలా క్వశ్చన్స్ అడిగారు. సో ఒక్కసారి చూద్దాం, ఈ పేపర్ అంతటిని కూడా మనం స్టడీ చేద్దాం. స్టడీ చేసే ముందు దేని నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అనేది నేను మీకు తెలియజేస్తాను. సో మనం చూసుకున్నట్టయితే రామాయణం నుండి 11 క్వశ్చన్స్ వచ్చాయండి. నేను కేటగరైజ్ చేసుకున్నాను. నా కేటగరైజేషన్ ఇది. కొన్ని క్వశ్చన్స్ అటు ఇటు అవ్వచ్చు, కేటగరైజేషన్ బట్టి మారొచ్చు. మహాభారతం నుండి 20 క్వశ్చన్స్ వచ్చాయి. దీనిలోనే గీతలో తీసుకుంటే ఫస్ట్ టైం మనం చూస్తున్నాం. భగవద్గీత నుంచి కూడా 4 క్వశ్చన్స్ వచ్చాయి. ఇది నా కేటగరైజేషన్. నేను చూసిన దాన్ని బట్టి నేను చెప్తున్నా. సో కొన్ని సపోజ్ ఎగ్జాంపుల్ భాగవతం నుండి 9 క్వశ్చన్స్ వచ్చాయి. అవతారాస్ తీసుకుంటే 3 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ మత్స్య పురాణం మీద చాలా చాలా క్వశ్చన్స్ వచ్చాయండి. సో నేను దాన్ని అవతారాస్ లో కేటగరైజ్ చేయలేదు. ఒకే క్వశ్చన్ ని తిప్పి తిప్పి అడగడం జరిగింది మత్స్య పురాణం కోసం, మత్స్య అవతారం కోసం అవ్వచ్చు. సో పురాణాల్లోంచి 18 క్వశ్చన్లు వచ్చాయండి. ఓకేనా? సో ఇంకేంటి, ఫ్యామిలీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాని నుంచి 4 క్వశ్చన్స్, ఫిలాసఫీస్ నుండి 8 క్వశ్చన్స్ రావడం జరిగింది. సో ఇంకేమున్నాయండి, బడ్జెట్ ఏదైతే ఉందో బడ్జెట్ నుంచి 12 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ ఎండోమెంట్ ఆఫీసర్ డ్యూటీస్ ఏదైతే సెక్షన్ 29 ఉందో దాని నుంచి 11 క్వశ్చన్స్ రావడం జరిగింది. టీటీడీ ఏదైతే ఉందో దాన్ని స్పెసిఫిక్ గా 4 క్వశ్చన్స్ ఇచ్చారండి. టీటీడీని బేస్ చేసుకునే 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అంటే నేను దీన్ని బ్రాడర్ గా కేటగరైజ్ చేశాను. ఆగమాస్ కనుక మీరు తీసుకున్నట్టయితే 9 క్వశ్చన్స్ వచ్చినాయి. సో ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ అండి, నేను లాస్ట్ లో చెప్తాను. ల్యాండ్ రికార్డ్స్ మనం తీసుకుంటే 75 to 86 ఉంది కదండి, దానికి సంబంధించి 11 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ ఫెస్టివల్స్ నుండి మనకి 7 క్వశ్చన్స్, వేదిక్ కల్చర్ నుంచి 12 క్వశ్చన్స్ రావడం జరిగిందండి. ఓకేనా? సో ఇక్కడ మీరు ఇదంతా పక్కన పెడితే ఇదంతా ఒక స్టోరీ. సో ఎవరైతే కరెంట్ ఫాలో అయ్యారో, ఎవరైతే మనల్ని ఫాలో అయ్యారో వాళ్ళందరికీ కూడా మనము ఏం చేసామంటే ఎండోమెంట్ లో ఉండే కరెంట్ ఇష్యూస్ అన్నిటిని కూడా కంపైల్ చేసి ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్ అందరికీ కూడా. సో ఒక 20 పేజెస్ కంపైలేషన్ ఇచ్చామండి. అందులో ఇంక్లూడ్ అయ్యి ఉన్న వాటిలోంచి చాలా క్వశ్చన్స్ వచ్చాయి. ఏంటి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే 6A 6B 6C టెంపుల్స్ కి సంబంధించి క్వశ్చన్స్ వచ్చినాయి. చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు, ఏంటి 2 లక్షల నుంచి 25 లక్షలు 15 లక్షలు 50 లక్షలు అని మారిందని. ఈ కేటగరైజేషన్ అనేది మారిందండి. ఆ మారిన కేటగరైజేషన్ మీద నేను యూట్యూబ్ వీడియో కూడా చేశాను. ఇప్పుడు వచ్చి ఏ యూట్యూబర్ గానీ అది ఎవరికి కూడా తెలియదు. ఏ నారాయణకి తెలీదు, ఏ పిఆర్ కి పిజిఆర్లకు కూడా తెలియవు. సో ఫుల్ ఫ్లెడ్జెడ్ గా మీకు కరెంట్ ఇష్యూస్ తో మీకు టచ్ లో ఉంచుతూ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ కొత్త క్వశ్చన్స్ మీకు ఈ అమెండ్మెంట్స్ నుంచి రావడం జరిగింది. ఈ అమెండ్మెంట్ ఒక ఎత్తు అయితే ఇందులోంచి 2 క్వశ్చన్లే వచ్చినప్పటికీ సెక్షన్ ఏపీ ఎండోమెంట్ యాక్ట్ లో యాక్ట్ 36 ఆఫ్ 2023 అనే ఇది ఒక అమెండ్మెంట్ జరిగిందండి. ఈ అమెండ్మెంట్ నుంచి 8 క్వశ్చన్లు వరుసగా మనకు రావడం జరిగింది. ఓవరాల్ గా 8 క్వశ్చన్లు కరెంట్ ఇష్యూస్ లోంచి వచ్చాయి. అంటే మీరు ఎంత టచ్ లో ఉండాలి. ఇప్పుడు చెప్పండి, 7 పోస్టులు ఉన్నాయి, జిల్లాకు ఒకటే పోస్ట్ ఉంది, చాలా జిల్లాలో పోస్టులు కూడా లేవు. ఈ 7 పోస్టుల పోటీలో ఈ 10 మార్కులు ఏవైతే కరెంట్ ఇష్యూస్ ద్వారా కవర్ చేశారో వీళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. వాటిని ఫాలో అవుతూ స్టాటిక్ అంతా చదివిన వాళ్ళు వీటిని మీరు ఆన్సర్ చేయలేరు. అసలు ఏ మార్పులు జరిగాయి, ఆల్రెడీ 84 85 86 ఈ సెక్షన్స్ ని రిమూవ్ చేశారు ఎండోమెంట్ యాక్ట్ లోంచి. ఎంతమందికి తెలుసు? చాలా మందికి తెలియదు. ఎందుకు? కరెంట్ అప్డేట్స్ ఫాలో అవ్వరు కాబట్టి. సో చాలా మంది మన కోర్సులు కాపీ కొట్టి చెప్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. బెస్ట్ ఎగ్జాంపుల్ పిఆర్, అది కాపీ కొట్టుకుంటున్నారు. సో మనం వదిలేసాం. ఎందుకు వదిలేసాం? ఎగ్జామ్ అయిన తర్వాతే మాట్లాడతా అని చెప్పా. ఎందుకన్నామంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎఫర్ట్స్ మేము పెడతాం. వాళ్ళు కాపీ కొడితే అప్పుడు ఏం చేశాను తెలివిగా, నేను ఏం చేశానంటే క్లియర్ గా ఈ కరెంట్ అప్డేట్స్ అనేవి 5 రోజుల ముందే ఇచ్చా. వాళ్ళు ప్రిపేర్ చేయలేకపోయారు. 5 days ముందే స్టూడెంట్స్కి ఇచ్చా. క్లియర్ కట్ గా చదవండి అని చెప్పా. టీటీడీఈఓ మీద ఏ క్వశ్చన్లు వచ్చినా ఒకసారి టీటీడీఈఓకి సంబంధించిన అన్ని చూసుకోమని చెప్పా. ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ అన్ని న్యూస్ లో ఉన్నావు చెప్పా.
ఈ కేటగరైజేషన్ ఇచ్చా. ఓకే. ఈ ఈ లేటెస్ట్ అమెండ్మెంట్ ఇది సెక్షన్ 83ని అమెండ్ చేస్తుందండి. 84, 85, 86ని రిమూవ్ చేస్తుంది. ఆ ఆ సెక్షన్‌ని కూడా ఆ అమెండ్మెంట్‌ని కూడా చూసుకోమని చెప్పా. సో వీళ్ళు ముందు రేస్‌లో ఖచ్చితంగా ముందుంటారు. సో మమ్మల్ని నమ్మి మా మీద ట్రస్ట్ ఉంచి ముందుకు వెళ్ళినోళ్ళందరికీ మేము న్యాయం చేసాం. సో కీలోకి వెళ్దాం ఇప్పుడు. సో ఏ విధంగా వాడు ప్రొసీడ్ అయ్యాడు, క్వెషన్స్ ఏ విధంగా వచ్చాయి. సో ఇంత ట్రిక్కీగా ఉన్న పేపర్ కూడా మీరు ఫోకస్డ్‌గా చేస్తే ఖచ్చితంగా మీరు స్కోర్ చేయొచ్చండి. 125+ స్కోర్ చేయొచ్చు. ఎవరైనా సరే యాక్ట్‌ల పరంగా ఎవరైతే స్ట్రాంగ్‌గా ఉన్నారో ఆఖరికి చెప్పా యాక్ట్‌ని చూసుకోండి. యాక్ట్ మొత్తం తిరగేయండి. యాక్ట్ మొత్తం ఒకసారి తిరగేయండి అని చెప్పి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం యాక్ట్ మొత్తాన్ని నేను అప్‌లోడ్ చేశాను యాప్‌లో. సో చాలా మంది సీరియస్ స్టూడెంట్స్ దాన్ని ఫాలో అయ్యారు, తీసుకున్నారు. ఈ ఎవరైతే కాపీ కొట్టేవాళ్ళు, మనల్ని ఫాలో అయ్యి మళ్ళీ కంటెంట్ చేసేవాళ్ళు, మన వీడియోలు చూసి మళ్ళీ కంటెంట్ చేసేవాళ్ళు, ఆళ్ళు క్యాచప్ అవ్వలేకపోయారు. ఎందుకంటే అది కష్టం. యాక్ట్‌ని చదవడమే కష్టం. ఈళ్ళు ఇంకెక్కడ చెప్పగలరు? చెప్పలేరు. సో, థింగ్స్ ఇవండి. ఇన్ని చేంజెస్ ఉంటాయి. సో, ఇన్ని ఎఫర్ట్స్ పెడితేనే మీరు ఇలాంటి బెస్ట్ ఉద్యోగాల్లోకెళ్ళగలుగుతారు. సో, కీలోకి వెళ్ళిపోదామండి మనం. సో, కీ నేను క్విక్‌గా చెప్పేస్తాను. ఈ ఎక్స్‌ప్లనేషన్ అంతా డీటెయిల్డ్‌గా మనం తర్వాత చూద్దాం. సో, దేనికి ఏంటి ఆన్సర్స్ అనేది చూడండి. నేను సెట్ బిని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? మీకు అదర్ సెట్స్ కావాలి, వాటికి ఆన్సర్స్ కూడా కావాలి అనుకుంటే మాకు ఆ సెట్ మొత్తాన్ని స్కాన్ చేసి పంపిస్తే, దానికి ఆన్సర్స్ మనం రెడీ చేసి ఒక కాలమ్స్ వేసి ఏబీసీలు ఏవైతే ఆప్షన్స్ ఉంటాయో అవన్నీ వేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో, కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీరు చెక్ చేసేసుకోండి. ఏపీపీఎస్సీ కూడా ఏ సెట్‌కి మాత్రమే ఆన్సర్స్ ఇస్తుంది. సో, దాన్ని బట్టి మీరు మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ట్రై టు డూ ఇట్. చేయండి. కీ ఇప్పుడే చే చూడ్డానికి ట్రై చేయండి. ఓకేనా? సో, ఫస్ట్ క్వెషన్. విశిష్ట అద్వైత ఫిలాసఫీ ఎవరు ప్రొపౌండ్ చేశారో అసలు య అది ఏం చెప్తుంది అని. సో, విశిష్ట అద్వైత ఫిలాసఫీ ఏం చెప్తుంది? శరణాగతి కోసం సంపూర్ణ శరణాగతిని, భక్తి మార్గాన్ని బోధిస్తుందండి. దాన్ని రామానుజాచార్యుల వారు ప్రొపౌండ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వెషను. హిందూ సొసైటీలో ఎలాంటి ఫ్యామిలీ స్ట్రక్చర్ ఉంటుంది అని క్వెషన్ వచ్చిందండి. హిందూ సొసైటీలో జనరల్లీ ఎలాంటి ఫ్యామిలీ స్ట్రక్చర్ ఉంటుంది? మనకి జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉంటుందండి. ఓకేనా? సో, హిందూ క్లాసికల్ లా ప్రకారం కీ రీజన్ వాట్ వాస్ ద కీ రీజన్ ఫర్ అడాప్షన్? సో, అసలు అడాప్షన్ ఎందుకు చేసుకునేవారు? వాళ్ళ వంశ పరంపర కొనసాగాలని, లేదా శ్రాద్ధ కర్మలు కొనసాగాలని. ఓకేనా? సో, దానికోసం చేసుకునేవారు. 3 ఈస్ ద ఆన్సర్ అండి. నెక్స్ట్, హిందూ సక్సెషన్ హూ ఈస్ టిపికల్లీ ఫస్ట్? అసలు ఒకవేళ హిందూ సక్సెషన్ ప్రకారం, హిందూ వారసత్వ చట్ట ప్రకారం హిందూ పురుషుడు వీలునామా రాయకుండా మరణిస్తే మొదట వారసత్వ హక్కు ఎవరికి ఉంటుంది అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కి వాళ్ళకి ఉండదండి. తరగతి 1 వారసులు అంటే ఫస్ట్ క్లాస్ వారసులు అంటే ఫస్ట్ లైన్, వాళ్ళ లీనియేజ్ లో వాళ్ళ వంశంలో ఫస్ట్ లైన్ ఎవరుంటారు? వాళ్ళ భార్య, కుమారులు, కుమార్తెలు, తల్లి, వీళ్ళకి చెందుతుంది అనమాట. ఆన్సర్ వచ్చేసి 3. ఓకే. సో యా, సో ఇదండి. నెక్స్ట్ ఇప్పుడు మనం హిందూ అడాప్షన్. సో వ్యాలిడ్ కండిషన్ ఏంటి హిందూ అడాప్షన్ కి? ఏంటంటే ఆల్రెడీ అడాప్ట్ చేసుకున్న చైల్డ్ ని మనం అడాప్ట్ చేసుకోవడానికి లేదనమాట. ఓకేనా? నెక్స్ట్, ఎంపరర్ బాలి అంటే బలి బలి అని ఇచ్చారు. బలి చక్రవర్తి భార్య పేరేంటి? వింధ్యావళి అనమాట. ఆశ్రమ అని కూడా పిలుస్తారు. వింధ్యావళి ఆవిడ పేరు. ఓకే. సో నెక్స్ట్, సో శిశుపాలుడి తమ్ముడి పేరేంటి? దంతవక్రుడు. జయ విజయాల కథల కోసం మీకు తెలుసు కదండి, వీళ్ళది లాస్ట్ అనమాట. థర్డ్ థర్డ్ అండ్ లాస్ట్ అనమాట. ఈ శిశుపాలుడు మరియు దంతవక్రుడుగా జయ విజయాలు పుడతారనమాట. ఓకే. నెక్స్ట్, సో ఇక్కడ నుంచి సెక్షన్స్ నుంచి మీరు గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఇప్పుడు కీల్ చేస్తారు. ఏంటి? హర్రీ బరీలో చేస్తారు. ఐ టుక్ టైం. నేను టైం తీసుకున్నాను. టైం తీసుకొని నేను ఏం చేశానంటే చట్టాన్ని పక్కన పెట్టుకున్నాను. ఎండోమెంట్ యాక్ట్ ని పక్కన పెట్టుకున్నాను. నేను కంపైల్ చేసినటువంటి క్లాసెస్ అండ్ మెటీరియల్స్ ని పక్కన పెట్టుకున్నాను. తర్వాత కరెంట్ ఇష్యూస్ ఏవైతే ఈఓలో కరెంట్ ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా పక్కన పెట్టుకొని ఈ క్లాస్ చెప్పడం జరుగుతుంది. ఐ టుక్ మై టైమ్, ఐ డిడ్ మై రీసెర్చ్
అండ్ ఐ గేవ్ మై బెస్ట్. నేను నా బెస్ట్ ఇస్తున్నాను సెక్షన్స్ పరంగా. పిచ్చి పిచ్చిగా ఏది పడితే అది చెప్పేసి వాళ్ళు ఉన్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. నా దాంట్లో కూడా తప్పులు ఉండొచ్చు. ఏ తప్పులున్నా ఐ విల్ అడ్రెస్ ఇట్. నేను కమెంట్స్ లో పెడతాను. మీకు ఏ తప్పులు అనిపించినా చెప్పండి. బట్ ఉన్న షార్ట్ టైంలో ఐ గేవ్ మై బెస్ట్ సెక్షన్స్ పరంగా చెప్తున్నాను. సో కొత్త కొత్త సెక్షన్స్, ఇంకా ఆ లేటెస్ట్ యాక్ట్ అనేది వీళ్ళు చదివి కూడా ఉండరు. పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. కొంచెం జాగ్రత్తగా అథెంటిక్ గా ఎవరైతే కీ చెప్తారో వాళ్ళవి వినండి. సో బడ్జెట్ ఎస్టిమేట్ అనేది ఏ సెక్షన్ కింద శాంక్షన్ చేస్తారంటే సెక్షన్ 57. నెక్స్ట్, అసలు బడ్జెట్ అంటే ఏంటి? ఆదాయాలు ఖర్చులు. ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో ఆదాయాలు ఖర్చులను బడ్జెట్ అంటాం. ఆన్సర్ వచ్చేసి 2. సో ఒక కార్యనిర్వహణ అధికారి ఆ సంస్థ అంచనా బడ్జెట్ మంజూరు సంబంధిత అధికారికి ఎన్ని రోజుల ముందుగా సమర్పించాలి? బడ్జెట్ ఎన్ని రోజుల ముందుగా? ఒక బడ్జెట్ నమూనా అనేది ఎన్ని రోజుల ముందుగా సమర్పించాలి? 90 days ముందుగా సమర్పించాలన్నమాట. ఓకేనా? సో విష్ణు పురాణం యొక్క స్థితి సరైన రీతిలో నిర్వచించే వాక్యం ఏది? విష్ణు పురాణం ప్రకారం విష్ణువు యొక్క స్థితి, అసలు విష్ణువుని ఎలా డిస్క్రైబ్ చేస్తుంది విష్ణు పురాణం అంటే? విష్ణువు సర్వవ్యాప్త బ్రహ్మం, అంటే విష్ణు ఆల్ ద పర్వేడింగ్ బ్రాహ్మణ్. ఓకేనా? సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్, గరుడ పురాణం ప్రకారం పుట్టడానికి మనిషి జన్మ ఎత్తడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అటైనింగ్ మోక్ష, అంటే లిబరేషన్, అంటే మోక్షాన్ని పొందడం కొరకు అనమాట. గరుడ పురాణం ప్రకారం మరణం తర్వాత ఆత్మకు సహాయం చేయడానికి సూచించబడిన ఆచారం ఏంటి? శ్రాద్ధ కర్మలు, దాన ధర్మాలు. చనిపోయిన తర్వాత కూడా ఆత్మకు సాయం చేసేవి ఏంటంటే శ్రాద్ధ కర్మలు, దాన ధర్మాలు అనమాట. ఓకేనా? సో విష్ణు యొక్క మత్స్య పురాణం ప్రకారం విష్ణువు మత్స్యావతారం తీసుకున్న ప్రధాన కారణం ఏంటి? ఎందుకు ఆ అవతారం ఎత్తారు అంటే అపహరించబడిన వేదాలను తిరిగి పొందడం కోసం. ఏవైతే సోమకాసురుడు వేదాలను దొంగలిస్తాడో ఆ వేదాల్ని తిరిగి తీసుకురావడం కోసం అనమాట. సో మత్స్య పురాణం ప్రకారం ఎన్ని కల్పలు ఉన్నాయి అంటే యాక్చువల్లీ నాకు దీని ఆన్సర్ అనేది దొరకలేదండి. 30 అని నాకు తెలుస్తుంది. ఐ రీసెర్చ్ ఇట్. 30 అని నాకు తెలుస్తుంది. బట్ ఇది కొంచెం అంబిగ్యువస్ గా ఉందండి. మరి మీకు ఎవరికైనా తెలిస్తే కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. నాకు తెలియపోతే తెలియదనే మీకు చెప్తున్నాను. ఇది ఎక్కడ కూడా నాకు దొరకలేదు. వేగ్ గా ఏదో చెప్పేయాలని కాదు. సో ఇది ఉండొచ్చండి ఆన్సర్. ఓకే. సో లేదంటే మనం అబ్జెక్షన్స్ రేస్ చేద్దాం. ఎవరికి ఏ అబ్జెక్షన్స్ అనిపించినా యూ కెన్ వాట్సాప్ అస్, మాకు వాట్సాప్ చేయండి. మా నంబర్ ఇది 9063013089 అండి. దీనికి వాట్సాప్ చేస్తే విల్ గివ్ యూ విల్ టుగెదర్ రేజ్ అబ్జెక్షన్స్. ఓకే. సో ఒక సంస్థ ఉందండి. ఆ సంస్థ యొక్క యాన్యువల్ ఇన్కమ్ బట్టి ఆర్జేసీని ఈవోగా నియమించాలంటే ఆ సంస్థకి ఎవరు నియమిస్తారు? గవర్నమెంట్ నియమిస్తుందండి. అలాగే డిప్యూటీ కమిషనర్ ని ఈవోగా నియమించాలంటే దాని వార్షిక ఆదాయం బట్టి ఒక డిప్యూటీ కమిషనర్ వేద్దాం అనుకుంటున్నారు ఈవోగా. అప్పుడు ఎవరు వేస్తారు? ఎవరికి ఆ అథారిటీ ఉంటుందంటే కమిషనర్ కు ఉంటుందండి అథారిటీ. ఓకేనా? సో ఈవోకి ఈఓకి ఎఫ్డిఆర్, ఫిక్స్డ్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్యాష్ చేసుకునే అధికారం ఉందా అంటే ఖచ్చితంగా లేదు. స్ట్రిక్ట్లీ నో. ఎన్కాష్ చేయకూడదు. సో ఈ సెక్షన్ ప్రకారం ఒకసారి వెళ్ళి చూడండి. యాక్ట్ మొత్తం మన యాప్ లో ఉంది, ఫ్రీగా అవైలబుల్ గా ఉంది. యాక్ట్ ని మీరు అందరూ కూడా చూసుకోవచ్చు. ఈఓని ఎవరు ట్రాన్స్ఫర్ చేస్తారండి? కమిషనర్ కు ఉంటుంది అధికారం. సో ఈఓ శాలరీస్ ఎవరు పెడతారు అంటే సెల్ఫ్ డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ ఈఓఏ తన శాలరీ పెట్టుకుంటారు. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్ నుండి అది డ్రా చేయడం జరుగుతుంది అనమాట. ఓకే. స్వామి పుష్కరిణి ఏ క్షేత్రంలో ఉన్నది? తిరుమల క్షేత్రంలో ఉందండి. స్వామివారి యొక్క పుష్కరిణి ఏదైతే ఉందో అది తిరుమల క్షేత్రంలో ఉంది. మహాభారతంలో లాస్ట్ ఎపిసోడ్ ఏంటి? స్వర్గారోహణ పర్వం. ద్రోణుడికి యుద్ధ విద్యలు ఎవరు నేర్పించారు? పరశురాముడు. ప్రతిమా లక్షణం ఎక్కడ చెప్పబడింది? ఆగమాల్లో చెప్పబడింది.
తర్వాత రౌరవాగమము రౌరవాగమము అనే గ్రంథము ఏ ఆగమానికి సంబంధించింది? శైవాగమాలకి రౌరవాగమము శైవాగమాలకి సంబంధించిందండి. నెక్స్ట్ సో ఇప్పుడు వచ్చిందండి అసలైన క్వశ్చన్స్ ఇవి మీరు జాగ్రత్తగా వినాలి. ఎక్కడ ఎవరు ఏం చెప్తున్నారో కూడా వినండి. ఈ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎవరు ఏ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారో వినండి. సి ఈస్ గివింగ్ ఎ నోటీస్ టు ఎన్క్రోచర్ బిఫోర్ రిమూవల్ ఆఫ్ ఎన్క్రోచ్మెంట్ యాజ్ పర్ అమెండెడ్ యాక్ట్ 36/23 ఈస్ కంపల్సరీయా అని అడుగుతున్నాడు. అంటే ఏంటంటే అసలు ఈ ఫస్ట్ 36/23 అమెండ్మెంట్ ఏంటో తెలియాలి కదా. ఆ అమెండ్మెంట్ దేనికోసం అంటే ఎంక్రోచర్స్ ఆక్రమణదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్ట్రిక్ట్ నార్మ్స్ తీసుకొస్తూ ఈవెన్ నాన్ బెయిలబుల్ అరెస్ట్లు వారెంట్లు చేసే విధంగా ఈ అమెండ్మెంట్ చట్టం అనేది ఉందండి. ఇది 84, 85, 86 అనే సెక్షన్ని రిమూవ్ చేసేసి 83లో మార్పులు చేర్పులు తీసుకొచ్చి కొన్ని స్ట్రిక్ట్ అధికారాలు ఈఓకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ అధికారాలు ఇచ్చింది. ఈఓ గాని అసిస్టెంట్ కమిషనర్ కానీ డిప్యూటీ కమిషనర్ కానీ ఎవరికైనా ఆ యంత్రాంగానికి ఫుల్ పవర్స్ ఇచ్చిందనమాట. సో ఖచ్చితంగా ఎన్క్రోచర్ కి మాత్రం నోటీస్ ఇవ్వాలి. ఈఓ డైరెక్ట్ గా నోటీస్ ఇవ్వాలి. ఎన్క్రోచర్ కి వారం రోజుల్లోపు ఖాళీ చేయమని నోటీస్ ఇస్తారనమాట. ఓకేనా, ఆక్రమణను తొలగించాలని నోటీస్ ఇస్తారు. సో నెక్స్ట్ ఇప్పుడు ఒకళ్ళు ఎవరైనా ఉన్నారు, వాళ్ళ బిల్డింగ్ షాప్ ఏదో అద్దెకి తీసుకున్నారు, ఖాళీ చేయట్లేదు. అప్పుడు ఏం చేస్తారు? ఆడిని ఇప్పుడున్న నామ్స్ ప్రకారం ఏం చేస్తారు? ఇంతకు ముందు అయితే ఎండోమెంట్ ట్రిబ్యునల్కి వెళ్ళడం ఇవన్నీ ఉండేవన్నమాట. చాలా సెక్షన్లు చెప్పాను కదా, 84, 85, 86 పరంగా చాలా లెక్కలు తేల్చుకునేవారు. సో ఇప్పుడు అదంతా తీసేసి డైరెక్ట్ గా అలా ఖాళీ ఎవరైతే చేయరో సెక్షన్ 83 ప్రకారం సెక్షన్ 83ని అమెండ్ చేశారు. అమెండ్ చేసి ఏ చట్టం కింద ప్రకారం అమెండ్ చేశారు? 36/2023 కింద అమెండ్ చేసి డైరెక్ట్ గా వాడిని రిమూవ్ చేసేయచ్చు అనమాట. ఓకేనా, డైరెక్ట్ గా వీళ్ళు తీసి పడేయచ్చు. సో అలాంటి స్ట్రాంగ్ అధికారాలని ఇచ్చారనమాట. సెక్షన్ 76 దేనికోసం మాట్లాడుతుంది? సంస్థలకు సహాయం చేయడానికి భూములను ఇవ్వడాన్ని నిషేధం. సో ఇది కొంచెం ఫ్రేమింగ్ రాంగ్ గా ఉందండి. ఎగ్జాక్ట్ ఫ్రేమింగ్ ఏంటంటే ఏవైనా సహాయం చేసినందుకు లేదంటే ఆ వ్యక్తి సేవలు అందించినందుకు అతనికి భూమిని ఇస్తే ఆ భూమిని అమ్మడాలు కొనుగోలు చేయడాలు నిషేధం అనమాట. అలా ఉండాలి. బట్ ఫ్రేమింగ్ ఇలా ఉంది. కొంచెం దగ్గరగా చూస్తే ఇదే ఆన్సర్ లా అనిపిస్తుంది, ఎందుకంటే ఫ్రేమింగ్ కరెక్ట్ గా లేదు. సో నెక్స్ట్ ఆర్డినెన్స్ నెంబర్ 2 2019లో ఒకటి వచ్చిందంట. దేనికి సంబంధించింది ఆర్డినెన్స్ అని అడుగుతున్నారు. సో ఆర్డినెన్స్ అనేది ఇనామ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రైతువారి పట్టాల కింద మార్చే పద్ధతిని ఆపుతూ ఈ అమెండ్మెంట్ అనేది చేయడం జరిగిందండి. సో ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సెక్షన్ 83 ఆఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 36/23 ఏం చెప్తుంది? సెక్షన్ 83ని ఈ అమెండ్మెంట్ చట్టం అమెండ్ చేసింది, అది ఏం చెప్తుంది అని అడుగుతున్నారు. ఏం చెప్తుందంటే దేనికోసం చెప్తుందంటే ఎవరైనా ఆక్రమణదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖాళీ చేయించడం కోసం ఒక సంస్థ యొక్క భూమిని కానీ భవనంగా కానీ ఆస్తి కానీ ఆక్రమణ మరియు ఆక్రమణలను తొలగించుట కొరకు. ఓకే, అది ఆల్రెడీ నేను మీకు చెప్పాను. సో ఇక్కడ చూడండి, 50 lakhs to 1 crore అసలు ఎప్పుడు వచ్చింది? 6A ఎప్పుడు మారిపోయింది అది మీ ఎవరికీ తెలియదు. ఓకే, సో ఇది చేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్. క్లియర్ గా యూట్యూబ్ లో వీడియో చేశాను, వెళ్ళి చూడండి. సో దీనికి బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ ని ఎవరు శాంక్షన్ చేస్తారు? ఆదాయం ఎంత అయినప్పటికీ 6Aకి కమిషనర్ చేస్తారండి. ఇది దీని ఆన్సర్. అండ్ 6Bకి ఎవరు చేస్తారు? డిప్యూటీ కమిషనర్. దీనికి కూడా ఫిగర్స్ మారాయి. ఒకవేళ ఇది మీరు చదవకుండా 6B యొక్క దేవాలయ కొత్తగా మారిన చట్టం ప్రకారం 6B దేవాలయానికి ఆదాయ లిమిట్స్ ఎంత అని అడుగుతాడు. అప్పుడు మీకు పాత లెక్కలు మీరు గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, యూజ్లెస్ అనమాట. So next, annual budget shall be submitted to concerned authorities for sanction through FAS, Financial Accounting System, only for the institutions under administrative control of కమిషనర్ అండర్ లో ఉన్న, అడిషనల్ కమిషనర్ అండర్ లో ఉన్న, ఆర్జేసీ అండర్ లో ఉన్న, డీసీ అండర్ లో ఉన్న దేనికైనా సరే FAS ఫైనాన్షియల్ అకౌంటింగ్ సిస్టమ్ ద్వారానే బడ్జెట్ని సబ్మిట్ చేయాలి. సెక్షన్ 57 ఏదైతే ఉందో మనకి బడ్జెట్ కోసం మాట్లాడుతుంది. అది ఏ చాప్టర్ లో ఉందంటే 7th చాప్టర్ లో ఉందండి. నెక్స్ట్
టీటీడీకి బడ్జెట్ ని ఎవరు ఆమోదిస్తారు? ప్రభుత్వం ఆమోదిస్తుంది. ఒక కమిటీ రూపంలో వేసి ఈఓ అనే అతను ఆ బడ్జెట్ అంతా ప్రిపేర్ చేసి కమిటీకి ఇచ్చి కమిటీ సిఫార్సు చేసి తర్వాత ప్రభుత్వానికి పంపిస్తే ప్రభుత్వం ఆమోదిస్తుంది అనమాట. ఆ బడ్జెట్ ని ఎలా ఖర్చు పెడదాం అనుకుంటున్నారో వచ్చిన డబ్బుల్ని అనేది. ఓకే, రథయాత్ర టైంలో 3 విగ్రహాలని రథాల మీద తిప్పుతారండి. జగన్నాథ విగ్రహం, బాలభద్ర విగ్రహం, సుభద్ర విగ్రహం, ఈ 3 అన్నమాట. ఓకేనా. ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అని దీపావళిని అంటారు. రాముడు అయోధ్య ఆగమనం చేసినప్పుడు దాన్ని జరుపుకుంటారు అనమాట. నెక్స్ట్, రంగులు పూసుకొని జల్లుకుంటుంది ఏ పండుగ అని ఇచ్చారు? వసంత ఋతువులో హోలీ అండి, సింపుల్. సో ఆంధ్రప్రదేశ్ లో వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామికి అత్యంత అద్భుతంగా జరుపుకునే ఉత్సవం ఏది అంటే బ్రహ్మోత్సవం అండి. ఋగ్వేద యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? ఋగ్వేద యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే దేవతలను పూజిస్తూ చేసేటటువంటి హిమ్స్ అవి అందులో ఉంటాయి అన్నమాట. మంత్రాలు అవి అందులో ఉంటాయి ఋగ్వేదాలు. సో 4th వన్ ఇస్ ద ఆన్సర్. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ క్వశ్చన్ చూడండి, సెక్షన్ 84, 85, 86. ఈ క్వశ్చన్ ఎవరు ఎలా చెప్తున్నారో వినండి ఫస్ట్ వెళ్ళి. సో ఈ సెక్షన్ 84, 85, 86 ఏవైతే ఉన్నాయో ఎండోమెంట్ యాక్ట్ డిస్క్రైబ్ చేస్తుంది. ఏ విధంగా డిస్క్రైబ్ చేస్తుంది? ఎండోమెంట్ యాక్ట్ 30 of 87 లో ఈ మూడిటిని ఏమని వివరిస్తుంది అని అంటే, అవి ఆక్రమణదారుల తొలగింపుల కోసమే. ఇక్కడ మీరు కరెక్ట్ గా చూస్తే నేను ఇక్కడ కేసులో చెప్పాను. సో ఇక్కడ మీరు కరెక్ట్ చూడండి, 84 to 86, 84, 85, 86 ఈ తేదీన అమల్లోకి వచ్చిన ఈ చట్టం ఏదైతే ఉందో, యాక్ట్ చెప్పాను కదా, అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు కదా, ఈ చట్టం ద్వారా ఇవన్నీ కూడా తొలగించబడి ఈ 3 ఏం చెప్తున్నాయి? ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఆదేశాలు అతిక్రమిస్తే తొలగకపోతే అవి తొలగించే విధానం. ట్రిబ్యునల్ మీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండేది, ఇప్పుడు అది తీసేశారనమాట. ఓకేనా. సో జనరలీ ఇవి ఎవరైతే ఎన్క్రోచర్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి అనమాట. సో ఏంటి? ఎవిక్షన్ ఆఫ్ ఎన్క్రోచర్స్ మోస్ట్లీ ఇది ఆన్సర్, బట్ నేను కన్ఫ్యూజన్ లో ఉన్నాను. సో ఈ క్వశ్చన్ సరిగ్గా ఫ్రేమ్ చేయలేదు. ఆన్సర్ ఏంటి? ఈ మూడిటికి సంబంధించి అయితే ఈ యాక్ట్ ప్రకారం ఇదే ఆన్సర్, కానీ క్వశ్చన్ లో ఏం చెప్పారు? 3 సెక్షన్స్ ని తీసేశారని చెప్పారు. ఇది కూడా రైటే. సో ఈ రెండిట్లో ఏదైనా అవ్వచ్చు అనమాట. సో దీన్ని బట్టి మనం వీ హ్యావ్ ప్రూఫ్స్ మొత్తం అన్ని కూడా మనం చూసి ఫైల్ చేద్దాం. కరెక్ట్ గా అబ్జెక్షన్స్ ఫైల్ చేస్తే మార్క్స్ కలుస్తాయి ఖచ్చితంగా. సో సెక్షన్ 75 దేనికోసం మాట్లాడుతుంది? ఎండోమెంట్ యాక్ట్ లో ఇనాం భూముల్ని అమ్మడం గానీ లీజ్కి ఇవ్వడం గానీ కుదరదని చెప్తుంది అనమాట. కొన్ని కేసెస్ లో అవి కుదరదు అని చెప్తుంది. సో ఇనాం ల్యాండ్స్ ని ఎలా రెజ్యూమ్ చేయాలి అంటే, సో ఎగ్జిక్యూటివ్ అథారిటీ అప్లికేషన్ ఆధారంగా ఆర్డీఓ సెక్షన్ 75 ద్వారా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఆర్డీఓ గారిని అప్రోచ్ అయ్యి సెక్షన్ 75 లో ఉన్న ఏదైతే ప్రొవిజన్స్ ఉన్నాయో వాటి ద్వారా ఇనాం ల్యాండ్ ని రెజ్యూమ్ చేసుకోవచ్చు. సెక్షన్ 79 దేనికోసం చెప్తుంది? సెక్షన్ 79 దేనికోసం చెప్తుందంటే స్థిరాస్తి కొనడాన్ని నిషేధం. ఏవైతే స్థిరాస్తులు ఉంటాయో కొన్ని వాటిని కొనడం నిషేధిస్తుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్, ఇక్కడ మళ్ళీ అమెండ్మెంట్ మీద క్వశ్చన్ వచ్చింది. అందుకే చెప్తున్నాను కరెంట్ ఇష్యూస్ ఎంత ఇంపార్టెంట్. మీరు దృష్టి పెట్టకపోతే ఎంతో మంది తప్పులు చేశారు. పేపర్ చాలా బాగుంది, చాలా ఈజీగా ఉంది, బ్యూటిఫుల్ గా ఉంది, బాగా మేము ఫుల్ మార్క్స్ స్కోర్ చేస్తాం అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ దట్స్ నాట్ రైట్. ఎందుకంటే చాలా ట్రికీ పేపర్. మీరు అనుకుంటున్నారు చాలా ఈజీ అని. పేపర్ ఈజీగానే ఉంది, బట్ ఎవరైతే కరెంట్ ఇష్యూస్ వీటి మీద గ్రిప్ ఉండి క్లారిటీతో ఉన్నారో వాళ్ళకి అది యూస్ఫుల్, లేకపోతే లేదు. సో ఎవరు ఎంక్రోచర్ ని, ఆక్రమణదారుణ్ణి కొత్తగా వచ్చిన అమెండ్మెంట్ చట్టం ప్రకారం 83 సెక్షన్ ని యూజ్ చేసుకొని ఎవరు అతన్ని తొలగిస్తారు అంటే, ఈఓ తొలగించవచ్చు, అసిస్టెంట్ కమిషనర్ తొలగించవచ్చు, ఇంకే అథారిటీ అయినా హయ్యర్ ర్యాంక్ లో ఉంటే అతను తొలగించవచ్చు. ట్రిబ్యునల్కి వెళ్లాల్సిన అవసరం లేదనమాట. సో నెక్స్ట్, శ్రీమద్ భాగవతాన్ని పరీక్షిత్ మహారాజ్కి ఎవరు చెప్పారు అంటే సూక మహర్షి ఆన్సర్. సో నెక్స్ట్, సేమ్ వేదాస్ ని సోమకాసురుడు దొంగిలించినప్పుడు ఏ అవతారంలో విష్ణు వచ్చారు అంటే మత్స్య అవతారం. సో 47కి ఆన్సర్ మత్స్య అవతారం. గోవర్ధన పర్వతాన్ని ఎవరు లిఫ్ట్ చేశారు? ఏ అవతారం లిఫ్ట్ చేశారు విష్ణువు యొక్క అంటే శ్రీకృష్ణుడు కృష్ణావతారంలో లిఫ్ట్ చేస్తారనమాట. నెక్స్ట్, భాగవతంలో వరాహ అవతారం ఎత్తి ఎవరిని సంహరించారు అంటే హిరణ్యాక్షుని సంహరిస్తారు వరాహ అవతారంలో.
హిరణ్యకశిపుడిని నరసింహ అవతారంలో సంహరిస్తారు. పరీక్షిత్‌కి ఒక శాపం ఉందండి. ఏంటి ఆ శాపం? శాపం ఏంటంటే స్నేక్ బైట్‌తో చనిపోతాడు అని శపిస్తారనమాట. సో, దానికోసమే సర్పయాగం గూడా చేస్తాడు. అయినప్పటికీ కూడా చచ్చిపోతాడు పరీక్షిత్తు. ఓకే. సో, నెక్స్ట్ రామావతారం కోసం భాగవతంలో ఏ స్కందంలో ఉంది? నవమ స్కందంలో ఉందనమాట. లక్ష్మణుడి వైఫ్ పేరేంటి? ఊర్మిళ. శుక్రాచార్యుడు ఎవరికి గురువు? అసురులకి గురువు. సో, అర్జునుడు శివుడి నుంచి ఒక అస్త్రాన్ని పొందుతాడు. అదే పాశుపతాస్త్రం. ద్రోణాచార్యుడిని ధృష్టద్యుమ్నుడు చంపుతాడనమాట. లేదా శిఖండి చంపుతాడు. ఓకే. ద్రోణాచార్యుడిని. నెక్స్ట్ ఋగ్వేదాన్ని వ్యాసుడు ఎవరికి బోధిస్తాడంటే పైలుడికి బోధిస్తాడండి. వాలకిల్య సూక్తము ఏ వేదంలో ఉన్నది? ఋగ్వేదంలో ఉంది. 8th మండలాలో ఇది ఉందన్నమాట. కాన్వ శాఖ ఏ వేదానికి సంబంధించిందంటే యజుర్వేదానికి సంబంధించింది. పురాణాల్లో గోకర్ణుడి స్టోరీ ఎందులో మెన్షన్ అయిందంటే భాగవత పురాణంలో ఉందండి. బ్రహ్మసూత్రాల మీద అనుభాష్య అనేటటువంటి కమెంటరీ రచించింది మధ్వాచార్యులు. గంగని భూమి మీదకి తీసుకొచ్చింది భగీరథుడు. పరీక్షిత్తుడికి శాపం ఎవరిచ్చారు? శృంగి మహర్షి పరీక్షిత్తుడికి శాపం ఇస్తారనమాట. మత్స్య పురాణం ప్రకారం సేమ్ క్వశ్చన్ మళ్ళీ సారీ మత్స్య పురాణం ప్రకారం మహాప్రళయం సమయంలో విష్ణువు మత్స్యావతారంలో ఎవరిని రక్షించాడు? మనువుని రక్షిస్తాడు. మళ్ళీ అదే క్వశ్చన్ వచ్చిందండి. మత్స్య పురాణం ప్రకారం విష్ణువు మత్స్యావతారంలో చేసిన ప్రధాన ధర్మం ఏంటి? వేదాలను కాపాడడం, సృష్టి బీజాలను రక్షించడం. యాన్సిస్టర్స్ తో అంటే పితృదేవతలతో వరాహ అవతారం ఏ విధమైన సంబంధం ఉందని బ్రహ్మపురాణం తెలియజేస్తుందంటే శాపం నుండి వారిని విమోచించి వారికి శ్రాద్ధ కర్మలు నిర్వహించడంలో దానితో లింక్ అయి ఉందని ఇది బ్రహ్మపురాణం తెలియజేస్తుంది. భగవద్గీతలోంచి 4 క్వశ్చన్స్ వచ్చి ఆ 4 క్వశ్చన్స్ లో భగవద్గీత శ్రీకృష్ణుడు చెప్తాడు కదా, అందులో క్షేత్రజ్ఞ అనే కాన్సెప్ట్స్ చెప్తాడు. ఏ చాప్టర్ లో ఉన్నాయంటే 13th చాప్టర్ లో ఉన్నాయి. భగవద్గీత ప్రకారం 3 గుణాలు ఉన్నాయి. అవి మెటీరియలిస్టిక్ నేచర్ అన్నమాట. మెటీరియలిస్టిక్ నేచర్ అంటే సో ఎలా చెప్పను, వస్తువులకి ఎక్కువ వ్యామోహం కలిగి ఉండేటటువంటి నేచర్ 3 ఉన్నాయి. అవి కాకుండా ఉన్న గుణం ఏంటని అడుగుతున్నారు. ఆత్మ అన్నమాట. ఈ 3 గుణాలు, ఇది ఆత్మ అనేది అందులోకి రాదు. సో ఆత్మయే ఆన్సర్. సో భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జున్తో నీకు నీ కర్తవ్యాన్ని చేయుటకు అధికారం ఉంది కానీ ఒక విషయంలో అధికారం లేదంటాడు. ఏంటి ఆ విషయం అంటే కర్మ ఫలాల మీద నీకు అధికారం లేదు అని శ్రీకృష్ణుడు చెప్తాడు. భగవద్గీతలో కర్మబంధాలను భస్మం చేసేది ఏది, అది ఏంటి అని శ్రీకృష్ణుడు చెప్తాడు. జ్ఞానం, రియల్ ట్రూ నాలెడ్జ్ బంధాలన్నిటిని పోగొడుతుంది అని చెప్తాడు. మహాభారతాన్ని జనమేజయుడికి ఎవరు చెప్తారంటే వైశంపాయనుడు చెప్తాడు. మండోదరి ఎవరు, ఆవిడి వంశం ఏంటి అని అడుగుతున్నారు. మండోదరి రావణాసుడి వైఫ్ అండి, మాయాసురుడి యొక్క కూతురు. ఓకే. నెక్స్ట్ ఎక్కడి నుంచి రావణాసుడు సీతాదేవిని అపహరిస్తాడంటే పంచవటి ఆ ప్రాంతం నుండి అపహరిస్తాడు. తాటకని ఎవరు వధిస్తారు? శ్రీరాముడు వధిస్తాడు. విశ్వామిత్రుడు చెప్తే వధిస్తాడు అనమాట. ఆడదైనప్పటికీ కూడా విశ్వామిత్రుడు చెప్పడంతో వధిస్తాడనమాట. శబరి ఎవరు? తెలుసు, వి ఆల్ నో. రాముడి యొక్క డివోటీ అండి. అడవిలో బ్రతుకుతూ ఉంటుంది. అడవిలో నివసించే రాముని భక్తురాలు. సో ఏ పర్వతం మీదకు వెళ్ళి సంజీవిని హనుమంతుడు తీసుకొస్తాడు? ద్రోణగిరి పర్వతం మీదకి వెళ్తాడండి. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ క్వశ్చన్ ఏంటంటే ట్రస్ట్ బోర్డు ఉంది ఒక సంస్థకి, కానీ అది వారసత్వంగా రావట్లా. అలాంటప్పుడు బడ్జెట్ ని శాంక్షన్ కోసం ఆ బోర్డుని అప్రూవల్ తీసుకోవాలా వద్దా? ఖచ్చితంగా తీసుకోవాలి. అప్రూవల్ అనేది వంశపారంపరం అయినా కాకపోయినా సరే బోర్డు యొక్క అప్రూవల్ తీసుకోవాలి. సెక్షన్ 29 దీనికోసం చెప్తుంది. కార్యనిర్వహణ అధికారి యొక్క అపాయింట్మెంట్ మరియు డ్యూటీస్ కోసం తెలియజేస్తుంది.
గ్రేడ్ 1, 2 అండ్ 3 ఈఓస్ ఎవరు అపాయింట్ చేస్తారంటే కమిషనర్ అపాయింట్ చేస్తారు వాళ్ళని. ఓకే, సో నెక్స్ట్ కొన్ని సంస్థల్ని కలిపి ఒకే సంస్థగా ఒక క్రియేట్ చేసి దానికి ఈఓగా ఎవరు చేయగలుగుతారంటే కమిషనర్ చేయగలుగుతారు. సో నెక్స్ట్ గ్రేడ్ 1 ఈఓ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఎంత పర్సంటేజ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాలి, ఎంత పర్సంటేజ్ అక్కడ ఉండేటటువంటి ఎంప్లాయీస్ తో చేయాలంటే 20%, 80% డైరెక్ట్ అండి, అండ్ 20% వచ్చేసి అక్కడ వాళ్ళతో ఫిల్ చేయాలి. దీనికోసమే మనం ఇన్ని గొడవలు పడుతున్నాం. గ్రేడ్ 3 ఎవరితోనో ఫిల్ చేస్తా అంటున్నారు. సో లెట్స్ కీప్ దట్ ఫైట్ ఆన్. ఫర్దర్ గా వెళ్ళే కొద్దీ మనం ఇంకా ఫైట్ చేద్దాం దాని మీద. సో క్వశ్చన్ పేపర్ ఫినిష్ చేసేద్దాం. ఆగమిక్ ట్రెడిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ ఆగమ శాస్త్రాన్ని ఫాలో అవుతారు అంటే వైఖానస ఆగమాన్ని ఫాలో అవుతారు. నెక్స్ట్ పాంచరాత్ర ఆగమ సాంప్రదాయంలో తత్వ మరియు ఆరాధన విధానాలను వివరిస్తున్న ప్రముఖ గ్రంథం ఏది? సాత్వత సంహిత. వైఖానస ఆగమ ఏదైతే ఉందో వైఖానస ఆగమ సంప్రదాయంలో ఆలయ ఆరాధనలో ప్రత్యేకత ఏంటి ఇది ఎక్స్క్లూజివ్ గా ఏం చేస్తుందంటే విష్ణువును 5 రూపాల్లో పంచబేర అనే విధంగా ఆరాధిస్తుంది అనమాట. శ్రీ వైష్ణవ సాంప్రదాయాన్ని టీచ్ చేసిన వారు ఎవరంటే రామానుజాచార్య. సో నార్త్ ఇండియాలో మనకి ఒక ఇది ఉందండి, దసరా అనేది జరుపుకుంటారు. దసరాకి రావణుణ్ణి కాలుస్తారు వాళ్ళు బాణంతో. అంటే వాళ్ళు దసరా ఎందుకు జరుపుకుంటారంటే రాముడు రావణాసుడిని అంతం చేస్తాడు కదా, దాన్ని ఉద్దేశించి వాళ్ళు జరుపుకుంటారు. నెక్స్ట్ 1 కోటి రూపాయల నికర ఆదాయం గల ఆలయాల నుండి డిప్యూటీ కమిషనర్ కేడర్ స్థాయి ఆలయాల వరకు బడ్జెట్ మంజూరు చేయ అధికారి. 1 కోటి రూపాయలు దాటి డిప్యూటీ కమిషనర్ టెంపుల్స్ కూడా కొన్ని ఉన్నాయి. సో వాటికి సంబంధించి బడ్జెట్ అనే శాంక్షన్ రీజనల్ జాయింట్ కమిషనర్ చేస్తారు. సో 6D ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, మఠాలు అవన్నిటిని, వాటికి ఎవరు శాంక్షన్ ఇస్తారు? బడ్జెట్ శాంక్షన్ అంటే కమిషనర్ ఇస్తారండి. నెక్స్ట్ జాయింట్ కమిషనర్ క్యాడర్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ కి బడ్జెట్ శాంక్షన్ ఎవరు ఇస్తారు అంటే కమిషనర్ ఇస్తారు. నెక్స్ట్ డిప్యూటీ కమిషనర్ ఈస్ కంపిటెంట్ టు శాంక్షన్. అసలు ఏ సంస్థలకి డిప్యూటీ కమిషనర్ బడ్జెట్ ని శాంక్షన్ చేస్తారంటే 6B. ఓకే, నెక్స్ట్ if not applied for supplemental sanction for an amount incurred in the excess of the budget sanction, అంటే ఆ ఫైనాన్షియల్ ఇయర్ లో శాంక్షన్ అయిన అమౌంట్ కంటే ఎక్కువ మొత్తాన్ని వాడినట్లయితే, ఎక్సెస్ ఎక్స్పెండిచర్ చేసినట్టయితే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్స్ లో సర్దొచ్చా అంటే సర్దకూడదండి. ఎంతైతే ఎక్స్పెండిచర్ ఉందో అదే వాడాలి. ఆడిట్ లో కూడా అదన్నీ చెక్ చేస్తారు, సర్చార్జ్ కూడా వేస్తారు అనమాట. అలా ఎక్సెస్ కనుక వాడినట్టయితే వాడకూడదు. యజుర్వేద దేనికి సంబంధించిందంటే సింపుల్, ఋగ్వేద అనేది మనకి దేవుణ్ణి స్తుతించే స్తోత్రాలు మంత్రాలు ఉంటాయి. యజుర్వేద అనేది సాక్రిఫైసెస్ కి సంబంధించి ఉంటుంది. అలాగే సామవేద అనేది మ్యూజిక్ కి సంబంధించింది అనమాట. మ్యూజిక్ అనేది ఏవైతే మంత్రాలు ఉన్నాయో వాటికి మ్యూజికల్ టోన్ అనేది ఇది ఇస్తుంది సామవేద. సో దీనికి ఆన్సర్ 2, దీనికి ఆన్సర్ 3. ఓకే, సో అథర్వణ వేద ఏం చేస్తుంది? ఇందులో మ్యాజికల్ స్పెల్స్, చామ్స్ ఇవన్నీ ఉంటాయి. దీని ఆన్సర్ వచ్చేసి 3. నెక్స్ట్ సో ఫిలసాఫికల్ టీచింగ్స్, వేదాల యొక్క ఫిలసాఫికల్ టీచింగ్స్ అనేవి కథల రూపంలో ఉపనిషత్తుల్లో ఉంటాయండి. ఇంపార్టెంట్ ఉపనిషత్తులు మనకు 10 ఉన్నాయి. నెక్స్ట్ ఈఓ గ్రేడ్ 1 లీవ్ పెట్టుకుంటారు కదా, ఈఎల్స్ కానీ, ఎర్న్ లీవ్స్ కానీ, మెడికల్ లీవ్స్ కానీ, ఎక్స్ట్రాడినరీ లీవ్స్ కానీ, హాఫ్ పే లీవ్స్ కానీ ఎవరికి పెట్టుకుంటారు? కమిషనర్ కి పెట్టుకుంటారు. గ్రేడ్ 2 ఈఓలు వచ్చేసి డిప్యూటీ కమిషనర్ కి పెట్టుకుంటారండి. నెక్స్ట్ ఈఓ సంస్థకు సంబంధించిన ఖర్చులు చేయడానికి బడ్జెట్ మంజూరు కాబడి ఉండటం అవసరమా కాదా? ఖచ్చితంగా బడ్జెట్ మంజూరు కాకుండా ఎటువంటి ఖర్చులు చేయకూడదు. సో ఖచ్చితంగా బడ్జెట్ మంజూరు అవ్వాలి. చాప్టర్ 10 ఆఫ్ ఎండోమెంట్ యాక్ట్ దేనికోసం డీల్ చేస్తుందంటే స్థిరాస్తిని స్వాధీనం చేసుకోవడం కానీ, ఇనాం భూముల గురించి కానీ, ఎలినేషన్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, ఆస్తిని ఎవరైనా స్వాధీనం చేసుకోవడం కానీ, ఇనాం భూములు మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ వాటిని బ్రతికించి స్వాధీనం చేసుకునే పద్ధతుల్ని అరికట్టే విధంగా ఇది ఉందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ సెక్షన్ 77 ఏం చేస్తుంది? రిజంప్షన్ ఆఫ్ ఇనామ్ ల్యాండ్స్ కోసం, ఇనాం భూములు తిరిగి పొందడం కోసం. ఓకే,
మహాభారతంలో కౌరవుల పక్షాన మిగిలిన ఒకే ఒక వ్యక్తి ఎవరంటే అశ్వత్థామ. కల్కి సినిమాలో మనం చూసే ఉంటాం. సో దాని ద్వారా ఇది మనం చూడొచ్చు. అర్జునుడిని ఊర్వశి శపిస్తదండి. ఇంద్రుడు కోర్టుకెళ్తే మోహిస్తది ఊర్వశి. కానీ అర్జునుడు తిరస్కరిస్తాడు. సో శపిస్తదనమాట. ఏమని శపిస్తదంటే, "ఒక సంవత్సరం పాటు నపుంసకుడిలా జీవిస్తావు నువ్వు" అంటాడు. అని శపిస్తే బృహన్నల పాత్ర అనేది మీరు అజ్ఞాతవాసంలో కనిపిస్తుంది. అప్పుడు బృహన్నల క్యారెక్టర్‌లో అర్జునుడు నపుంసకుడిలా జీవించాల్సొస్తది. కురుక్షేత్ర యుద్ధానికి ముందు హస్తినాపురానికి వెళ్లి శాంతి ఎవరు చేస్తారు అంటే పాండవులు పక్షాన వెళ్ళేది కృష్ణుడనమాట. సో మహాభారతంలో ఎన్ని పర్వాలున్నాయి? 18 పర్వాలున్నాయి. సో భీష్ముడు ఏ రోజున చ ఆహ్, బాణాల సై ఉంటది కదా! బాణాల బెడ్ మీద పడుకుంటాడు. అంటే హ్మ్. ఓడిస్తారు. భీష్ముడిని ఓడిస్తారు. షూట్ చేస్తారు. బట్ భీష్ముడికి చావనేది ఉండదు. అతను కోరుకుంటే తప్ప అతను చావడనమాట. సో 10థ్ డేన భీష్ముడు బాణాల సయ్యపై పడిపోయిన రోజు 10వ రోజనమాట. సో ఉత్సవముల్లో అవభృతము ఎప్పుడు ఆచరిస్తారు? అవభృతం అనేది ఎండింగ్‌లో ఆచరిస్తారండి. ఎండింగ్‌లో చేసేటటువంటి స్నానం ఏదైతే ఉందో దాన్నే అవభృతము అంటారు. సో శంకర భగవత్పాద అతని గురువు పేరు గోవింద భగవత్పాద. అనిరుద్ధ సంహిత అనేది పాంచరాత్ర ఆగమానికి సంబంధించిందండి. నెక్స్ట్ ఆగమాల్లో 7 రకాల స్నానాలని చెప్పడం జరిగింది. ఆగమాల్లో బేర అంటే విగ్రహం అని అర్థం. సో రాజీ ఎలా కుదుర్చుకోవాలి అనేది ఏ సెక్షన్‌లో ఉందంటే సెక్షన్ 89లో ఉందండి. నెక్స్ట్ ఎండోమెంట్ యాక్ట్ సెక్షన్ 87 కింద ఎండోమెంట్ ట్రిబ్యునల్ జారీ చేసిన నిర్ణయం పైన సెక్షన్ 88 కింద అది అందుకున్న రోజు నుంచి ఎన్ని రోజుల్లోగా హైకోర్ట్‌లో అప్పీల్ చేసుకోవచ్చు. 90 రోజుల్లోగా అప్పీల్ చేసుకోవచ్చండి. ఓకేనా? సెక్షన్ 82 దేనికోసం చెప్తుంది? వ్యవసాయ భూముల లీజ్ కోసం చెప్తుందండి. నెక్స్ట్ సో ఎవరైనా సరే ఇప్పుడు సెక్షన్ 77లో ఆర్‌డీఓ ఇచ్చిన ఆర్డర్ ఏదైతే ఉందో దానికి ఎవరైనా సమ్మతించకపోతే కొంచెం వాళ్ళ తరపున వాదనలేమైనా వినిపించాల్సి ఉంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్‌కి సెక్షన్ 78 కింద వాళ్ళు అప్పీల్ చేసుకోవచ్చండి. ఓకే. నెక్స్ట్ ఏ వ్యక్తి అయినా సెక్షన్ 83 క్లాస్ 2 సవరణ చట్టం వచ్చింది చూడండి. ప్రకారం పరిపాలనాధికారిచే జారీ చేయబడిన ఉత్తర్వులు బాధ కలిగించో ఆ వ్యక్తి ఆ ఉత్తర్వులు అందుకున్న 15 రోజుల్లోగా ఎక్కడ అప్పీల్ చేసుకోవచ్చు? ఎండోమెంట్ ట్రిబ్యునల్‌కెళ్ళి అప్పీల్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఆర్డర్ ఇస్తేనే ఈవో చేయాలి. ఇప్పుడు అలా లేదు. ఈవో డైరెక్ట్‌గా ఆళ్ళని తీసేయొచ్చు. అదనమాట. సో భాగవతంలో భక్తి దేవతకి కేశవ కీర్తనం చేయమని ఉపదేశించింది ఎవరు? నారదుడు. కృష్ణ ద్వైపాయన మహర్షికి వ్యాసుడు అనే పేరు ఎందుకు వచ్చింది? వేదాలను విభజించాడు కాబట్టి వచ్చిందనమాట ఆ పేరు. హిరణ్యాక్షుడికి తల్లి పేరేంటి? దితి అండి. భాగవతంలో అంబరీషుని కథ ఏ స్కందంలో ఉంది? 9వ స్కందంలో ఉందండి. భీష్ముడి యొక్క రియల్ నేమ్ దేవవ్రతుడు. రాముడు సూర్యవంశానికి చెందినవాడు. తర్వాత యుద్ధకాండలో రావణాసురుడిని రాముడు బ్రహ్మాస్త్రంతో చంపుతాడండి. దాశరథి అనే పేరు రామాయణంలో రాముడికుందండి. శ్రీరామనవమి ఏదైతే ఉందో అది తెలుగు క్యాలెండర్‌లో చైత్ర మాసంలో మనం జరుపుకుంటాం. రామాయణంలోని రెండో కాండ వచ్చేసి అయోధ్యకాండ. తర్వాత తాప పుండ్రనామ మంత్ర యాగ అను 5 సంస్కారములను ప్రతిపాదించిన ఆగమం ఏది? పాంచరాత్ర ఆగమం. ప్రశ్నోత్తర మల్లిక అనే బుక్‌ని రచించింది శంకరాచార్యులు. చతురామ్నాయ పీఠ స్థాపకులు శంకరాచార్యులు. ఇది కూడా మనం కవర్ చేసాం. ముండకోపనిషత్తు అథర్వ వేదానికి సంబంధించిందండి. సూత పౌరాణిక అతని ఒరిజినల్ నేమ్ ఏంటంటే రోమహర్షణుడు అని అర్థం అనమాట. కూర్మావతారం ఏదైతే ఉందో దాని యొక్క మెయిన్ ఉద్దేశ్యం ఏంటంటే సముద్రాన్ని చిలుకుతారు కదా! ఆ సముద్రాన్ని మందర పర్వతాన్ని ధరించడం కోసం దీని పైన పెట్టి ఈ అవతారం అనేది మెయిన్ దేనికోసం దానికి సపోర్ట్ ఇవ్వడం కోసం. ఆ చిలకడానికి సపోర్ట్ ఇవ్వడం కోసమే ఈ అవతారం అన్నమాట. స్కంద పురాణం 7 భాగాలుగా డివైడ్ అయ్యి ఉందండి. హిందూ మతంలో శివునికి అత్యంత సంబంధం కలిగిన పర్వతం ఏది? ఇది స్కంద పురాణంలో ఏ విధంగా ప్రస్తావించబడిందంటే కైలాస పర్వతం అండి.
పురాణాల్లో లాంగెస్ట్ ఏదంటే స్కాంద పురాణం 81,000 పద్యాలు ఉన్నాయి. సూత మహాముని ఎవరైతే ఉన్నారో సూత మహాముని ఏ ప్రాంతంలో మహర్షులకు పురాణ కథలు చెప్పారు? నైమిసారణ్యంలో చెప్తారు. సర్పయాగాన్ని ఎవరు చేశారు? జనమేజయుడు. సో భాగవతంలో ప్రహ్లాదుని కథ ఏ స్కందంలో ఉంది? 7th స్కందంలో ఉందండి. మదర్ ఆఫ్ స్నేక్స్ అని కద్రుని పిలుస్తారు. వ్యాస మహర్షి యొక్క పేరెంట్స్ సత్యవతి దేవి అండ్ పరాశుర మహర్షి. వామనుడు ఎవరిని 3 అడుగుల భూమిని అడిగాడు? బలి చక్రవర్తిని అడుగుతాడు. వామన అవతారంలో మనకు అది వస్తుంది. షష్ఠీ దేవి ఎవరైతే ఉన్నారో ఏ పురాణంలో మెన్షన్ చేయబడ్డారంటే బ్రహ్మ వైవర్త పురాణం అండి. అజ్ఞాతవాసంలో సహదేవుని పేరు తంతిపాల. కర్ణుడు ఏ రాజ్యానికి రాజు? అంగరాజ్యానికి రాజు అండి. యజుర్వేదకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? 101 బ్రాంచెస్ ఉన్నాయి. దుర్యోధనుడి చెల్లి పేరు దుస్సల. సో కింద కొన్ని పేర్స్ ఇచ్చారండి, ఉపవేదాలు ఇచ్చారు. ఏది కరెక్ట్ అని చెప్తున్నారు? ఋగ్వేదకు ఉపవేద, ఆయుర్వేద అండి. ఇది కరెక్ట్, మిగతావన్నీ రాంగ్. సో తత్వమసి నీవే అది అనే జీవాత్మ మరియు పరమాత్మ ఏకత్వాన్ని బోధించే వాక్యం ఏ ఉపనిషత్తులో ఉందంటే చాందోగ్య ఉపనిషత్. విచ్ ఫిలసాఫికల్ స్కూల్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఆది శంకరాచార్య? దాని మెయిన్ టీచింగ్ కూడా ఏంటి? ఆది శంకరాచార్యులు ప్రపోజ్ చేసింది అద్వైత ఫిలాసఫీ. నాన్ డ్యూయలిజం అంటే జీవాత్మ పరమాత్మ ఒక్కటే అని చెప్పేది ఆది శంకరాచార్యుల యొక్క అద్వైతం అండి. రామానుజాచార్యుల యొక్క విశిష్ట అద్వైత, శంకరాచార్యుల యొక్క అద్వైత, ఈ రెండిట్ల మధ్య మెయిన్ కాన్సెప్చువల్ డిఫరెన్స్ ఏంటి అంటే ఏంటి డిఫరెన్స్? మెయిన్ కాన్సెప్చువల్ డిఫరెన్స్ ఏంటంటే ఆత్మ మరియు బ్రహ్మం వేర్వేరు అయినా విడదీయలేనివని అంగీకరిస్తారు. సో మధ్వాచార్యుల యొక్క ద్వైత ఫిలాసఫీ ఏదైతే ఉందో వేదాంత స్కూల్స్ తో కంపేర్ చేస్తే దాని కీ డిఫరెన్స్ ఏంటి? ఇట్ ప్రపోజెస్ అన్ ఇటర్నల్ డిఫరెన్స్ బిట్వీన్ గాడ్, సోల్ అండ్ మ్యాటర్. భగవంతుడు, జీవులు, పదార్థం వీటి మధ్య నిత్య భేదం ఉందని చెప్తుంది. పైన ఏం చెప్తారు? అయ్యా వాళ్ళందరూ ఒకటే అని చెప్తారు ఈ మూడు. ఇతను ఏం చెప్తాడు? ఇవన్నీ డిఫరెంట్ అని చెప్తాడు. సో దీంతో మనకి కీ అనేది మనం పూర్తి చేసుకున్నాం అండి. సో ఎవరికైనా ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా, ఎక్కడైనా మిస్టేక్స్ అనిపించినా కొంచెం మెన్షన్ చేయండి ఖచ్చితంగా. మనం అబ్జెక్షన్స్ కూడా మంచివి రేస్ చేద్దాం. ఉన్నవి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, కొన్ని క్వశ్చన్ వేగ్ గా ఇచ్చిన ఉన్నాయి, వాటికి ఆన్సర్స్ పడతాయి ఖచ్చితంగా. 1 మార్క్ పడుతుంది, అది చూద్దాం. సో ఐ గేవ్ మై బెస్ట్, మీరు కూడా బెస్ట్ ఇచ్చారు. కొన్ని వాళ్ళు రెస్ట్ తీసుకోండి. ఈ కీ స్కోర్స్ ఎంత వస్తున్నాయి అనేది మాకు ఇంటిమేట్ చేయండి. మంచి యాక్యురేట్ కట్ ఆఫ్ ప్రిడిక్షన్ అనేది మనం చేయగలుగుతాం. మీరు పర్ఫెక్ట్ స్కోర్స్ కనుక ఇవ్వగలిగితే యాక్యురేట్ ప్రిడిక్షన్ అనేది మనం చేయగలుగుతాం. దాని మీద కూడా వీడియో చేస్తాను నేను. సో దట్స్ ఆల్, థ్యాంక్ యూ.